కృష్ణా జిల్లా పామరులో బసవతారకం ఇండో అమెరికా హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పడిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ శిబిరాన్ని ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా ప్రారంభించారు. 6 రోజుల పాటు ఈ శిబిరం ఉంటుందని ప్రజలు స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలని సూచించారు. డెడికేటెడ్ ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ రావటం, ఇక్కడే ఉండటం, ఈ రకంగా చేయడం అనేది దిస్ ఈజ్ నేను ఈ లాస్ట్ 20 monthsలో ఇలాంటి యాక్టివిటీ ఎక్కడ వచ్చిందా నిజంగా చేయాలని ఒక నిజమైన సంకల్పంతో మీరు అందరూ వచ్చారు. ఇదివరకు ఈ ప్రోగ్రామ్ ని క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అన్నది ఫర్ డాక్టర్స్ అండ్ 5% 10% సర్వైకల్ క్యాన్సర్స్ కి సార్ మనకు సర్వైరిక్స్ అని ఉంది 9 to 14 years అండ్ 14 to 26 years వరకు మనము 14 years వరకు 2 doses లో ఇవ్వచ్చు అండ్ 14 to 26 years వరకు 3 doses ఇవ్వచ్చు. ఇది చాలా సివియర్ గా స్ట్రిక్ట్ గా మేము క్యాంపెయిన్ చేసినాం సార్. చాలా మందికి ఇచ్చేసాం ఆల్రెడీ. బట్ more than 3,500 doses ఓన్లీ ఫర్ ఉమెన్. యాజ్ ఆఫ్ నౌ గర్ల్స్ కి ఇస్తున్నాము, బాయ్స్ కి కూడా ఇవ్వచ్చు. అంటే ఇట్స్ నాట్ మ్యాండేటరీ ఫర్ బాయ్స్, బట్ గర్ల్స్ కి అయితే రికమెండ్ చేస్తున్నారు WHO వాళ్ళు. 9 to 14 years వాళ్ళకి 2 doses సార్. మన హాస్పిటల్లో more than 500 గర్ల్స్ కి ఫ్రీగా ఇచ్చాం త్రూ వేరియస్ ఇనిషియేటివ్స్. మేమందరం కాలేజ్ గర్ల్స్ అది ఒక డోస్ 1,500 రూపీస్ పడుతుంది. టార్గెట్ చేశాను. ఇంటూరు మొన్న వేరే పెట్టుబడి ఏమి చేసేసి మరి ముఖ్యంగా ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ స్క్రీనింగ్ విలేజ్ డిటెక్ట్ చేసే ఈ టెస్టింగ్ అంతా కూడా విలేజ్ వరకు వచ్చి ఫ్రీగా చేయడం అనేది నిజంగా ప్రజలు చేసుకున్న అదృష్టం. మీరందరూ కూడా బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. బయటికి ఆల్ ద బెస్ట్. 1 week ప్రోగ్రామ్ 6 villages చాలా బాగుంది. హైదరాబాద్ నుంచి వచ్చి మీరందరూ కూడా ఈ స్ట్రెయిన్ తీసుకొని వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా థ్యాంక్ యూ. మీరంతా హైదరాబాద్ మీరందరూ టోటల్గా మనం ఏమేమి చేస్తున్నాం ఫ్రీ సర్వీస్ అండ్ ఇనీషియల్గా డిటెక్ట్ చేసే ఫెసిలిటీ మనం చేస్తాం. అయితే ఒక అవసరం అయితే నెక్స్ట్ స్టేజ్లో ఉంటే కనుక హైదరాబాద్ ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్టీఆర్ అందరికీ నమస్కారం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చనిపోయి ఎన్ని సంవత్సరాలైనా ఆయన స్ఫూర్తి, ఆయన తెలుగువాడి ఆత్మ గౌరవం కోసం, తెలుగువాడి యొక్క జీవన శైలి, సామాన్యుడి జీవితం బాగుండాలి అహర్నిశలో ఆయన కృషి చేసి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఒక సిద్ధాంతంతో ఈరోజు భౌతికంగా ఎన్టీ రామారావు గారు మన మధ్య లేకపోయినా ఆయన స్ఫూర్తి బతికే ఉంది. ఎంతోమంది, వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది తెలుగువారి మనసులో చిరంజీవిగా చిరస్థాయిగా నిలిచిపోయారు. దానికి నిదర్శనమే ఈరోజు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ఆయన స్ఫూర్తితో పెట్టిన ఈ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపుతుంది. చీకటి వైపై అస్తమించిపోతున్నారు, ఇక వీరు బతకరు, ఇక వీరి జీవితంలో ఇక ఇంకో కొన్ని నెలలే వారి జీవితం అని అనుకునే ప్రాణాల్లో కొత్త ఆశలు చిగురించి వారు మళ్ళీ పునర్జన్మించే విధంగా మృత్యుంజయులుగా మళ్ళీ ఆ క్యాన్సర్ మహమ్మారిని జయించి బయటికి రావటానికి ఈరోజు అహర్నిశలు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కృషి చేస్తుంది. ఉచితంగా సేవలు అందిస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు క్యాన్సర్ యూనిట్ బస్సుని తీసుకొచ్చి ఒక వారం పాటు పామరు నియోజకవర్గంలో
స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పురిటిగడ్డ నిమ్మకూరు మొదలుకొని ఇప్పుడు పామరు, అదేవిధంగా కొమరవోలు, గడ్డిపాడు, అదేవిధంగా కనుమూరు, అదేవిధంగా పసుమరి, ఇట్లా ఈ రకంగా 6 గ్రామాలు వారం రోజుల పాటు డాక్టర్స్ మరియు ఇతర స్టాఫ్ అందరూ కూడా ఇక్కడే ఉండి వీళ్ళు చేసే టెస్టులు ప్రముఖంగా మహిళలకు సంబంధించి, గర్భసంచికి సంబంధించి క్యాన్సర్ రాబోతుంది లేకపోతే క్యాన్సర్ ఉంది అని టెస్ట్ చేసే ఒక ఫ్రీ సర్వీస్ వీళ్ళు మాత్రమే చేస్తున్నారు. క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ఈ రకంగా యూనిట్స్ పెట్టి ఈ రకంగా ప్రజల్లోకి వచ్చి సర్వీస్ అందించే దాంట్లో ఈరోజు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ వారు ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో చేపట్టిన ఈ కార్యక్రమం మహిళలకి గర్భసంచిక నుంచి లేకపోతే వారికి సంబంధించి రాబోయే రోజుల్లో వారికి క్యాన్సర్ వస్తుంది ఉంది అని టెస్ట్ చేసే ఉచిత సేవ సంబంధించిన టెస్ట్ శాంపిల్స్ అన్నీ కూడా ఇక్కడే చేస్తున్నారు, వీళ్ళే చేస్తున్నారు, ఉచితంగా చేస్తున్నారు. ఇంతకంటే ఏం కావాలి? ఇంతకంటే ఎన్టీ రామారావు గారి యొక్క స్ఫూర్తి కొనసాగుతుంది. ఎన్టీ రామారావు గారు మన మధ్య లేకపోయినా ఆయన కొన్ని లక్షల ప్రాణాల్లో వెలుగు నింపుతున్నాడు ఆయన స్ఫూర్తితో అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? దీనికి ఆయన కుమార్తె శ్రీ భువనేశ్వరమ్మ గారిని, నారా భువనేశ్వరమ్మ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. పామర నియోజకవర్గంపై ప్రత్యేకమైన శ్రద్ధ, మరి ముఖ్యంగా నిమ్మకూరుని ఇటీవల దత్తత తీసుకోవటం, ఏమి కావాలో అన్నీ కూడా దగ్గరుండి చూసుకోవటం, రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకంగా క్యాన్సర్ రీసెర్చ్ యూనిట్స్ ఈ రకంగా ఈ వాహనాలన్నీ కూడా పంపించడం, వీటన్నిటితో పాటు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్యని, అదేవిధంగా వైద్యాన్ని, అదేవిధంగా చదువు విషయంలో కూడా ఉచితంగా అందించడం, ఇవన్నీ కూడా భువనేశ్వర్ మేడం గారు తీసుకున్న మంచి కార్యక్రమాల్లో కేవలం ఇవన్నీ కేవలం ఒక భాగమే. ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. నేను ఈ రోజున వచ్చిన ఈ స్టాఫ్ వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి 10 రోజుల పాటు ఇక్కడే ఉండటానికి హైదరాబాద్ నుంచి ఒక 25 మెంబర్స్ టీం ఇక్కడికి వచ్చారు. ఇక్కడ నేను ఇప్పుడు ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే ఈ సేవలు సద్వినియోగపరచుకోండి. ఇది మన కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం. మరి ముఖ్యంగా మహిళలు ఒక్కసారి వచ్చి ప్రత్యేకంగా మీకోసం ప్రత్యేకంగా ఇక్కడ అన్నీ కూడా రూమ్స్ పార్టీషన్స్ చేసి కూడా ఏర్పాటు చేశారు. ఈ వారం రోజుల పాటు ఇక్కడే ఉంటుంది. సో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా మీకు ఏమైనా డౌట్ ఉన్నా, లేకపోతే మీకు ఏమన్నా ఆరోగ్యంగా ఏమైనా ఇబ్బందుల పరిస్థితులు ఉన్నాయని అనిపించినా, లేకపోతే ఏమైనా డౌట్ ఉండి చెక్ చేసుకోవాలన్నా ఒక్కసారి ఇక్కడికి వచ్చి అందరూ కూడా చెక్ చేసుకుంటే క్యాన్సర్ మహమ్మారిని ముందే జయించవచ్చు, ఉచితంగా దాన్ని అధిగమించవచ్చు. లేకపోతే అది 3rd స్టేజ్ లేదా ఫైనల్ స్టేజ్లో ఉన్నా ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా కింద మీకు ఖచ్చితంగా హైదరాబాద్ మన బసవతారక హాస్పిటల్లో ఉచితంగా సేవ అందించే అవకాశం కూడా ఉంది. అందరూ కూడా మీ కుటుంబ సభ్యులు మీపై ఆధారపడి ఉన్నారు. నేను ప్రతి ఒక్క మహిళను కోరుకునేది మీరే మీ ఇంటికి దీపం. మరి మీరు మీ ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిన బాధ్యత మీదే కాబట్టి 1 గంట సేపు సమయం తీసి అందరూ కూడా ఈ ఎన్టీఆర్ క్యాన్సర్ రీసెర్చ్ యూనిట్ దగ్గరికి వచ్చి ఈ టెస్టులు చేయించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, ఇంత చక్కటి ఇనిషియేషన్ తీసుకున్న ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఈ అసోసియేషన్ వారికి, ఫ్యాకల్టీ మొత్తం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను. నమస్కారం. నేను డాక్టర్ శ్రావణ్ కుమారి, గైనకాలజిస్ట్ అనమాట, రిప్రజెంటింగ్ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్. సార్ ఇందాక చాలా గొప్ప చెప్పారు మా గురించి. సార్కి ఇందాక నేను చెప్తూనే ఉన్నాను, ఈ లేడీస్కి, మహిళలకు చాలా మటుకు క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లోనే డిటెక్షన్ చేయాలని మా ఓన్లీ హాస్పిటల్ టోటల్ సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రాలో మా హాస్పిటల్ ఒక్కలే టెస్ట్, ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ చేస్తున్నారు. అందులో ఏంటంటే మాకు ప్యాప్స్మియర్ టెస్ట్ ఫస్ట్ టెస్ట్, ఆడోళ్ళకు క్యాన్సర్ వచ్చే టెస్ట్ ఇంపార్టెంట్, అందులో తెలుస్తుంది. సో మేమేంటంటే మాకంతా ప్రైవసీగా అంతా ఏర్పాటు చేశారు వీళ్ళందరూ. లేడీస్ అందరినీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ టెస్ట్ ఇంపార్టెంట్. ప్యాప్స్మియర్ టెస్ట్ ఎట్లా చేస్తారంటే పేషెంట్స్కి, లేడీస్కి వాళ్ళు ముఖమాట పెట్టుకొని టెస్ట్ ప్రాబ్లం మాకు ఉందనేసి ముందుకు రారు. సో వాళ్ళందరూ చిన్న ప్రాబ్లం, పర్టికులర్లీ వైట్ డిశ్చార్జ్ ఏమైనా ఉన్నా, హెవీ బ్లీడింగ్ ఏమైనా ఉన్నా, నెలసరి ఏమైనా లేట్ వచ్చినా, ఎక్కువ వచ్చినా, అది ఒక సిమ్టమ్ అన్నమాట. మనకు సిమ్టమ్ లేనప్పుడు కదా మనం ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేసుకుంటే, ఈ ప్యాప్స్మియర్ అనేసి టెస్ట్ అది చేయించుకుంటే ఆ టెస్ట్లోనే ఫస్ట్ ఇన్ ఫ్యూచర్లో మనకు క్యాన్సర్ వస్తుందా లేదనేసి ఆ ఇంపార్టెంట్ టెస్ట్. సో అందరికీ నేను చెప్పింది ఏంటంటే, నా
అంటే నా ఉద్దేశం ఏంటంటే అందరు రావాలా, అందరు ఈ టెస్ట్ని చేయించుకుంటే మనకు క్యాన్సర్ ఇన్ ఫ్యూచర్ వస్తుందా లేదా అనేసి తెలుస్తుంది. బై ఛాన్స్ నార్మల్ ఉందనుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఒకవేళ ఉన్నా కూడా దానికి మనము ఈ టెస్ట్, ఇంకో వేరే టెస్ట్ ఏంటంటే రోమో టెస్ట్. మాకు ఇంకా బస్ కనబడుతుంది వెనకాల, ఆ బస్లో మనము పాప్స్మియర్ చేస్తాం, ఇది మ్యామోగ్రఫీ చేస్తామన్నమాట. రొమ్ములో ఏమైనా చిన్న గడ్డ ఏమైనా ఉన్నా కూడా పేషెంట్స్, మహిళలు సిగ్గుపడేసి వాళ్ళు ముందుకు రారు. సో వాళ్ళు ముందు రావాలా, టెస్టులు చేయించుకోవాలా. ఈ బస్లో మ్యామోగ్రఫీ అండ్ పాప్స్మియర్ టెస్ట్ చేయించుకుంటే మనకు ఇప్పుడే మనకు తెలిసిపోతుంది అనమాట, మనకు వస్తుందా లేదా. ఈ స్టేజ్లోనే మనం కట్ ఆఫ్ చేయవచ్చు. స్క్రీనింగ్ ఇంపార్టెన్స్ ఏంటంటే, స్క్రీనింగ్ చేయించుకుంటే సిమ్టమ్స్ లేనా కూడా మనకు వచ్చే అవకాశం ఉందా లేదని తెలుస్తుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అందరినీ సార్ చెప్పినట్లు అందరు రావాలా. ఈ పాప్స్మియర్ అండ్ మ్యామోగ్రఫీ మహిళలకి పర్టికులర్లీ ఇంపార్టెన్స్. లేడీస్, ఒక మహిళ ఇంటికి ఎంత ఇంపార్టెంట్, ఒక కుటుంబం చూసుకోవాలా, వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలా, హస్బెండ్ని చూసుకోవాలా, తన హెల్త్ చూసుకోదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ లేడీస్ కూడా ముందు వచ్చేసి వాళ్ళ హెల్త్ గురించి కూడా టెస్ట్లు చేయించుకుంటే ఒక ఫ్యామిలీని కాపాడుకోవచ్చు. సో ఆ టెస్ట్ ఇంపార్టెంట్. ప్లీజ్ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే అందరు రావాలా, ఈ టెస్ట్ని చేయించుకుంటే అప్పటికప్పుడే మనకు తెలిసిపోతుంది కదా మనం ఎక్కడ ఉన్నాం అనేసి. సో ఈ టెస్ట్ గురించి నా రిక్వెస్ట్ అనమాట, అందరు వచ్చి చేయించుకోవాలి. థ్యాంక్ యూ.